అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. చాలామంది అంటే చాలామంది అమ్మవారికి చీరలు పెట్టమన్నారు, పరిహారం పంపారు, ఒడిబియ్యం కట్టమన్నారు. సరేనా? అంటే సంతానం గురించి ప్రతి ఒక్కరికి ఎటువంటి గర్భదోషం ఉన్నా పొయ్యి సంతానం ఇయ్యాలని పూజ చేశాను. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి. మా ఒడిబియ్యంకు ఖచ్చితంగా ఆ తల్లి సంతానం ఇస్తుంది. అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. చాలామంది ఆ తల్లి సంతానం ఇచ్చింది అని మెసేజ్ పెట్టారు. వారికి వాళ్ళకు మంచి జరగాలని, తల్లి బిడ్డకి ఏ ఆపద లేకుండా మంచి జరగాలి, ఆ తల్లి తోడుండాలి అని పూజ చేశాను. ఏ దోషం లేకుండా తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారు. మీ పేలమంది చూడండి, మా అమ్మవార్లు ఉయ్యాలు కట్టాను. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఈ ఉయ్యాలు కూడా మీరు ఎవరొకరు సంతానం కోసం పంపించినటి అమ్మ. చూసి దండం పెట్టుకోండి అమ్మ. తల్లి బిడ్డలకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. చూడమ్మ, మీసేలు అమ్మవారికి చీర, గాజులు, ఇంతకుముందు కూడా దీపము, ఇంకా చాలా చాలా పంపించారు మా అమ్మవారికి. వారికి వాళ్ళ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు ఉండాలని పూజ చేశాను. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి అమ్మ. వాళ్ళ పేర్లు వచ్చేసి పన్నీకర్ రెడ్డి, మానస, మోక్షిత, దాత్రి. సరేనమ్మా? వారికి వాళ్ళ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు ఉంటాయి. మీరు కానీ వీడియో చూస్తే అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి అమ్మా. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. సరేనమ్మా? ఇంట్లో 7 దాకా